వందే శ్రీరంగనాయకి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. ఒకసారి విడివిడిగా పదాలు చెప్తాను. నీలా తుంగ స్తనగిరి తటీ, టీకి గుడి దీర్ఘం ఉంది. సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం. ఇక్కడ మహాప్రాణం ఉన్న టా కాదు, గబక్కనే మనకు అఠా పడుతుంది, అలా పడకూడదు. స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఒకసారి మనం ప్రతి పదానికి అర్థం చూద్దాం. ఈ శ్లోకాలని పలికించాలంటారా ఎవరితో అయినా? ఒకసారి ఇవి కొంచెం పలికిస్తే బాగుంటుందమ్మా. సరే, అంజిరెడ్డి గారు చెప్పారు కాబట్టి మీరే అన్మ్యూట్ చేసుకోండి. అలాగేమ్మా. చేసుకున్నారా? నీలాతుంగస్తనగిరితటీ, నీలాతుంగస్తనగిరితటీ, నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం, సుప్తముద్బోధ్య కృష్ణం. బాకి మహాప్రాణం పడకూడదు. సుప్తముద్బోధ్య కృష్ణం, సుప్తముద్బోధ్య కృష్ణం. పారార్థ్యం, పారార్థ్యం స్వం, స్వం శృతిశతశిర, శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి, సిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం, స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం, స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే, యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై, గోదా తస్యై నమ ఇదమిదం, నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః, భూయ ఏవాస్తు భూయః. చదవండి ఒకసారి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నైస్ అండి, బాగొచ్చింది. ఇక్కడ రెండో పాదంలో సిద్ధ దగ్గర మహాప్రాణం మిస్ అయింది, మళ్ళీ మధ్య దగ్గర బాగా పెట్టారు. మళ్ళీ మూడో పాదంలో స్వోచ్ఛిష్టాయాం అక్కడ చీకి మిస్ అయింది. చాలా బాగా చెప్పారు, ఫస్ట్ టైమే. వెరీ గుడ్ అండి. ఇప్పుడు పద విభాగం చూద్దాం. ప్రతి పదం యొక్క అర్థం కూడా మనం చూద్దాం. నీలా అంటే నీలాదేవి యొక్క, అంటే భూనీలా సమేత చెన్నకేశవ స్వామి అని టెంపుల్స్ పైన కూడా ఉంటాయి కదా. నీలాదేవి అంటే స్వామి వారి దేవేరన్నమాట. నీలా అంటే నీలాదేవి యొక్క, తుంగ అంటే ఉన్నత
స్తనములైన స్తన అంటే స్తనములు అంటే అందరికీ తెలుసు, మన ఆడవాళ్ళందరికీ. స్తనములు అనేది గిరి కొండల యొక్క తట ప్రదేశమందు అంటే చర్యలు అని కూడా అనొచ్చు. తట ప్రదేశమందు సుప్తం నిదురించిన కృష్ణం శ్రీకృష్ణుని ఉద్బోధ్య నిద్రలేపి స్వం తన యొక్క శృతి శత వందల కొలది అంటే వందల కొలది వేద వాక్యముల యొక్క శిరహ శిరస్సుల యందు అంటే పలు వేదాంత వాక్యముల అందు సిద్ధం ప్రసిద్ధి అయి ఉన్న పారార్థ్యం పరార్థతను అంటే భగవంతుడి యొక్క పారతంత్ర్యమును అధ్యాపయంతి నేర్పుచున్నదై స్వ తన చేత ఉచ్ఛిష్టాయాం అలంకరించుకొనబడిన శ్రజి అంటే పూలమాలల యందు నిగళితం కట్టబడిన శ్రీకృష్ణుని బలాత్కృత్య బలాత్కరించి అంటే బలాత్కరించడం అంటే ఇక్కడ నిర్బంధించి యా గోదా ఏ గోదాదేవి భుంక్తే అనుభవించెను తస్యై ఆ గోదాదేవి కొరకు ఇదం మిదం ఇదం మిదం అంటే ఇదం ఇదం అని అర్థం అనమాట. ఈ నమః నమస్కారము అస్తు అగుగాక భూయః ఏవ భూయః అంటే మరలా మరలా అస్తు అగుగాక మరలా మరలా నమస్కరిస్తున్నానని. దీని అర్థం చూద్దాం ఒకసారి. నీలాదేవి యొక్క ఉన్నత స్థనములు అనేది పర్వత చర్యల్లో నిద్రించి ఉన్నాడంట మన శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి మనం నిద్ర లేపాలి అంటే ఏం లేదు దీని అర్థం. అమ్మవారి యొక్క హృదయంపై ఆయన తలవాల్చుకొని పడుకొని ఉన్నాడంట, వేరే అర్థాలు ఏమీ లేవు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి నిద్ర లేపి ఎలా నిద్ర లేపాలి? పలు వేదాంత వాక్యములచే ప్రతిపాదింపబడిన జీవుని భగవత్ పారతంత్ర్యమును ఆ స్వామికి మనం చేయాలంట. భగవంతుడి యొక్క పారతంత్ర్యం గురించి పలు వేదాలలో పలు వాక్యాలలో పలు రకాలుగా చెప్పబడిందంట. అవన్నీ ఆ స్వామికి తెలియచేయాలంట. ఎందుకు తెలియచేయాలి? ఆయనకి తెలియదా మరి? ఆయన నిద్ర లేపాలి కాబట్టి పొద్దున్నే నిద్ర లేవాలి నాయన, ఇవన్నీ చెప్పున్నారు, నువ్వు చక్కగా అమ్మవారి యొక్క హృదయంపై పవళించి ఉంటే ఎలాగా అని చెప్పి నిద్ర లేపాలంట. ఆ స్వామికి తెలియచేసి తాను ముడుచుకొని విడిచిన పూమాలికతో అతనిని ఆకర్షించి ఆ స్వామిని పొందిన గోదాదేవికి పలుమార్లు నమస్కరిద్దాము అని చెప్తున్నారు. ఇక్కడ అర్థం సింపుల్ గా ఈ నీలా తుంగ స్తనగిరి తటి ప్రతిరోజు ఈ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం మళ్ళీ ఈ నీలా తుంగ స్తనగిరి తటి ఇది చదువుకున్న తర్వాతే మనం మొదటి పాసురం నివేదించుకోవాలి. ఇందులో 3 శ్లోకాలు ఇచ్చారు. 3 చదువుకున్నా పర్లేదు, లేకున్నా ముఖ్యంగా గోదాదేవికి నమస్కరించే ఈ శ్లోకం మాత్రం, ఈ పాశురం మాత్రం తప్పకుండా చదువుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. ప్రతి పదానికి అర్థం చెప్పాను, ఏ పదానికి అర్థం కాకపోయినా అడగొచ్చు. 2వ శ్లోకానికి వెళ్దామా మరైతే? రెండవ శ్లోకం. అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగర్కు పన్ను. ఇక్కడ ఆండాల్ దగ్గర కామా ఉంటుంది, అక్కడికి మనకి మొదటి పాదం అయిపోయినట్టు. అరంగర్కు పన్ను అది ఒకటే పదంగా పలకాలండి. అరంగర్కు పన్ను తిరుపావై పల్పదియం ఇన్నిషయాల్ పాడి కొడుతాள் நற்பாமாலை పూమాలై షూడి కొడుతాళే షొల్లు. కొందరి దగ్గర మెలికి సాకి చా ఉంటుంది, కొందరి దగ్గర చా కింద చా ఉంటుంది. 2 కరెక్టే, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని పలకడానికి ఎవరైనా ఒకరు రండి. నేను చెప్పరా మేడం? చెప్పండి జయమాధవ్. అన్నవయల్ అన్నవయల్ పుదువై புதுவை ஆண்டாள் ஆண்டாள் அரங்கற்கு பன்னு அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் திருப்பாவை பல்பதியம் இன்னிசையால்
இன்னிசையால் பாடிக் கொடுத்தாள் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை நற்பாமாலை பூமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. చూడిక్ కొడుతాళై చొల్లు. ఒకసారి పూర్తిగా చదివేసేయండి. అన్నవయల్ పుదువై ఆండాళ్ళరక్కకు పన్ను అరంగర్కు అరంగర్కు ఓకే చిన్న అన్నవయల్ పుదువై ஆண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லை. అన్నం అన్నవయల్ అన్నారు కదా. అన్నం అంటే హంసలు నడయాడే, హంసలు తిరిగే. వయల్ అన్నవయల్ అంటే హంసలు తిరిగే సస్య క్షేత్రములు కలిగిన. పుదువై శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన. ఆండాల్ ఆండాల్ అనే పేరు కలిగినదై. పన్ను విమర్శించి అనుగ్రహించబడిన. పల్పదియం అనేక పద్యాలను అంటే పాశురాల్ని ఆమె చేసింది కదా, అనేక పద్యాలను. నల్ విలక్షణమైన. పా పాటల యొక్క. మాలై మాలగా రూపొందించిన. తిరుప్పావై తిరుప్పావై అనే దివ్య ప్రబంధమును. అరంగర్కు శ్రీరంగనాథునికి. ఇన్ అంటే శ్రావ్యమైన. ఇషయాల్ గానముతో. పాడి పాడి. కొడుతాల్ సమర్పించింది. పూమాలై పూలమాలికను. షూడి ముందుగా తాను అలంకరించుకొని. కొడుతాల్ తర్వాత వటపత్ర సాయి స్వామికి అర్పించింది. అలాంటి గోదాదేవి గురించి షొల్లు అంటే పలుకుము అని అర్థం అన్నమాట. చక్కగా మనకు ఏ పదానికి ఆ పదం అర్థం తెలుసుకుంటున్నాం. కంగారేం పడనవసరం లేదు. తమిళ పదాలన్నీ చక్కగా మనం చెప్పుకోవచ్చు. హంసలు సంచరించే పొలములను కలిగిన. ఈ శ్రీ విల్లి పుత్తూరులో అంట ఎక్కువగా హంసలు తిరుగుతూ ఉంటాయంట. హంసలు తిరిగే పొలములను కల శ్రీ విల్లి పుత్తూరు అనే క్షేత్రంలో పుట్టిన గోదాదేవి నిత్యానుసంధేయము. ఆమెని నిత్యము మనం ఆమె గురించి చెప్పుకోవాలంట. పలు పాశురాలను కలిగినదంట ఆమె. విలక్షణమైన పాటల రూపంలోనున్న తిరుప్పావై అనే దివ్య ప్రబంధమును రచించి శ్రీరంగనాథునికి సమర్పించటమే కాక ఇంకా ఏం చేసిందామె, తాను ముందుగా ధరించిన పూమాలికలను శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్ర సాయి స్వామికి సమర్పించింది. అలాంటి గోదాదేవి యొక్క శుభనామమును ఓ మనసా అనుసంధింపుము అని చక్కగా అలాంటి ఆమెకు ఈ 30 పాశురాలను చదివిన అందరికీ అందించిన ఆమెను చక్కగా ఓ మనసా నీవు కూడా అనుసంధానం చెయ్యి అంటూ ఆమెకి నమస్కారం తెలుపుకుంటున్నాం ఈ 2వ పాశురంలో. 3వ పాశురం. షూడి కొడుత షుడర్ కొడియే తొల్పావై పాడి. ఇక్కడ కొంతమందికి ఆ ఉంటుంది, కొంతమందికి యా ఉంటుంది. 2 కరెక్టేనండి. అరుళ వల్ల పల్వళయాయ్ నాడి నీ వెంగడ వర్కెన్నై విధి ఎండ్ర ఇమ్మాత్తం తాకింద తా ఉంటుంది, కొంతమందికి ఇమ్మాట్రం అని ఉంటుంది. 2 కరెక్టే. ఏది పలికినా ఒకటే. ఇమ్మాట్రం అన్నా కూడా ఒకటే. నాంగడవావన్నమే నల్గు. ఇంకొకసారి చెప్తాను, మధ్య మధ్యలో ఆపాను కాబట్టి. షూడి కొడుత షుడర్ కొడియే తొల్పావై పాడి ఎరుళ వల్ల పల్వళయాయ్ నాడి నీ వెంగడ వర్కెన్నై విధి ఎండ్ర విమ్మాట్రం నాంగడవావన్నమే నల్గు. ఒకరెవరైనా అన్మ్యూట్ చేసుకుంటారా? నేను పలుకుతానండి. పలకండి. షూడి కొడుత షుడర్ కొడియే తొల్పావై పాడి అరుళ వల్ల పల్వళయాయ్ నాడిని
நாடினி வேங்கடவர்க்கென்னை வேங்கடவர்க்கன்னை விதி என்ற விம்மாத்தம் விதி என்ற விம்மாத்தம் நாங்கடவா நாங்கடவா வண்ணமே నల్గు వన్నమే నల్కు ఒకసారి పూర్తిగా చెప్పండి. சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள்ள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கன்னை விதியன்ன விம்மாத்தம் நாங்கடவா వన్నమే నల్కు. ఇక్కడ తొల్పావై పాడి అరుళ వల్ల పల్వళయాయ్ అని రావాలి. ఇంకొకసారి ప్రయత్నించండి. சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள்ள வல்ல பல்வளையாய் நாடினி అరుళ వల్ల పల్వళయాయ్ பாடிய அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியன்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே నల్కు. వెరీ గుడ్ అండి. షూడి కొడుத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் నాంగడవా వన్నమే నల్గు. ఒకసారి పద విభజన చూసుకుందాం. షూడి అంటే పూమాలికను అలంకరించుకున్న, కొడుత్త తరువాత పిమ్మట వటపత్ర సాయి స్వామికి అర్పించిన, షుడర్ ప్రకాశించు, కొడియే బంగారు తీగ వంటి దానా. నిన్న చెప్పాం కదా మనం షూడి కొడుత్త నాచియార్ అంటారని, అది చెప్తున్నారు ఇక్కడ. షూడి అంటే పూమాలికను అలంకరించుకొని కొడుత్త తరువాత వటపత్ర సాయి స్వామికి అర్పించిన, షుడర్ ప్రకాశించు, కొడియే ఆమె మేను ఎలా ఉందంట, బంగారు తీగలాగా మెరిసిపోతుందంట. అందుకని బంగారు తీగ వంటి దానా. తొల్ అనాదియగు, పావై తిరుప్పావై అనే ప్రబంధమును పాడి కీర్తించి, అరుళ వల్ల కృపచేయ సమర్థురాలైన, పల్ నానా విధాలైన, వళయ్యాయ్ కంకణములను కలిగిన దానా, నీవు నాడి మన్మధుని దరిచేరి అంటే కామదేవుణ్ణి దరిచేరి, వేంగడవర్కు శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఎన్నై నన్ను, విధి అంటే వెంకటేశ్వర స్వామికి నన్ను నాయకిని అగునట్లు విధింపుము. ఆ వెంకటేశ్వర స్వామికి నన్ను కూడా నాయకిగా విధించు అని చెప్తుంది. ఎన్రా అని పలికిన, ఇమ్మాత్తం ఈ పాశురమును, నాం మేము, కడవా వన్నం అతిక్రమించకుండా ఆమె చెప్పిన రీతిలో, నల్హు అనుగ్రహింపు అని చెప్తున్నారు. సింపుల్ గా ఏంటి, పూమాలికను తాను ముందుగా అలంకరించుకొని ఆ తర్వాత ఆ మాలికను వటపత్ర సాయి స్వామికి అర్పించిన, ప్రకాశించే బంగారు తీగ వంటి మేను కలిగినది అంటే దేహం శరీరం కలిగిన ఓ గోదాదేవి, అనాది అయిన ఈ వ్రతమును తిరుప్పావై ప్రబంధంగా గానం చేసేవారు మీరు. అలా గానం చేసిన పలు కంకణములను దాల్చిన ఓ తల్లి, నీవు కామదేవుని ఉద్దేశించి నీవు తగిన ఉపాయమును వెతికి నేను శ్రీ వెంకటేశ్వరునికి పత్ని యగునట్లు చేయుము అని ప్రార్థించిన తీరును మేము కూడా దాటము. నువ్వు అలా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించావు కదా, స్వయంగా ఆయనకి పత్నిగా వెళ్ళావు కదా, అలా నీవు ప్రార్థించిన తీరుని మేము దాటకుండానట్లు నీకు గల అతి మాత్ర భగవత్ ప్రామాణ్యమును మాకును కూడా కలుగ చెయ్యి, మాకు కూడా అనుగ్రహించు. నీవు ఎంత జాగ్రత్తగా అయితే ఆ భగవంతుడికి అర్పణ చేసుకున్నావో అలాంటి అనుగ్రహం మాకు కూడా ఉండేలాగా అనుగ్రహించు అని చెప్పి
మనకి ఈ శ్లోకం నడుస్తుంది. గోదాదేవిని స్తుతించు పై శ్లోకము మొత్తము ఈ గోదాదేవి అమ్మవారి గురించి నమస్కారం చేసే ఒక చక్కని శ్లోకాలు అన్నమాట ఇవన్నీ. తిరుప్పావి ప్రబంధం మనం ప్రారంభించుకునే ముందు ఈ పాసురాలన్నింటినీ అనుసంధానం చేసుకోవటం తప్పకుండా క్రమం తప్పని పద్ధతి అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇది ఆచరించవలసిన పద్ధతి. మరి ఇవి చదువుకుందామా? ఈ రోజు ఇంతవరకు చాలు కదా. పాసురాలు రేపటి నుంచి